హాయ్ ఎవ్రీవన్. ఇలా ఇంట్లో ఉన్న మొక్కలు మనకి ఇలా పచ్చగా చక్కగా హెల్తీగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే సీజన్ అనేది ఏది లేకుండా కొన్ని పురుగులు అటాక్ చేస్తాయి కదా ఇంత ఫ్రెష్గా ఉండే హెల్దీ చెట్టుకి. ఒకవేళ ఇలాంటి మెలీ బగ్స్ అంటారండి, ఇవి చూసారా? ఇవైతే మా టెర్రస్ పైన ఉన్న అలమంద చెట్టుకి చాలా వచ్చిందండి. దీన్ని చూసి చాలా బాధపడ్డాను. దీన్ని ఎలాగైనా సరే క్యూర్ చేయాలి అనుకున్నా. కొన్ని అయితే నేను ట్రై చేశాను. నేను ఏం చేశాను ఒకసారి నేను మీకు చూపిస్తా. దీనికోసం ఒక 1 లీటర్ వాటర్ తీసుకోవాలి బాటిల్లో, ప్లస్ నీమ్ ఆయిల్ అండి. ఏదైనా తీసుకోవచ్చు మనము. ఇది మామూలుగా నర్సరీ షాప్లో కానీ ఆయుర్వేదం షాప్లో కానీ దొరుకుద్ది. ఒక హాఫ్ వాటర్ బాటిల్లో నేను 1/2 లీటర్ బాటిల్లో ఒక 10 డ్రాప్స్ వేసాను. ఎక్కువ వేయకూడదండి. 10 డ్రాప్స్ నీమ్ ఆయిల్ వేసాను, ప్లస్ కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే విమ్ బార్ సోప్ది అది ఉంటుంది కదండి, ఆ డిటర్జెంట్ అయితే నేను మిక్స్ చేశాను. ఈవెన్ డెటాల్ కూడా మనం చేసుకొని ఇలా బాగా షేక్ చేయాలి. ఇలా షేక్ చేసినాక ఎక్కడెక్కడైతే మనకి మిల్లీ బగ్స్ ఉన్నాయో ఇది చెట్టుని చాలా పాడు చేస్తుందండి. ఈవెన్ గ్రోత్లో కూడా చాలా ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. సో ఎక్కడ ఏ ఆకుల కింద ఉన్నా కూడా దాన్ని చూసి దాన్ని ఎక్కడెక్కడ ఉందో ఫస్ట్ మనం చూడాలండి. చెట్టు మొత్తం చూసి నెక్స్ట్ ఆ వాటర్ని అయితే ఖచ్చితంగా స్ప్రే చేయాలి. మనకి ఆ వైట్ బగ్స్ ఉన్న దగ్గర అంతటా కూడా మంచిగా అంత చెట్టు మొత్తం ఓన్లీ ఆకులకి మాత్రమే కొట్టాలి, వేర్లకి కొట్టకూడదండి. రూట్స్కి అయితే టచ్ చేయకూడదు. మనకి ఆ వాటర్లో ఆల్రెడీ మనకు నీమ్ ఆయిల్ ఉంది, డిటర్జెంట్ ఉంది. ఇలా చెట్టును మొత్తం కవర్ చేస్తే చచ్చిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి.